హలో బిజీ పీపుల్, నమస్తే. నేను మీ నిఖిల తేజ. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు శ్రీనీలు ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి, నేను ముందు వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మేము ట్రిప్కి వెళ్తున్నాము అని. అయితే ఇది లగ్జంబర్గ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేదారండి. మేము ఇంకా ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతూ ఉన్నాము. క్లైమేట్ అయితే చూడండి ఎలా ఉందో. అసలు పైన స్కై చూడండి, వర్షం పడేలాగా ఎలా ఉందో. అసలు చాలా బాగుంది. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇంకా మా చిన్నదైతే ఎప్పుడెప్పుడు ఫ్లైట్ ఎక్కి వెళ్దామా అని చాలా ఎక్సైటింగ్గా ఉంది. అది దాని 10 months అప్పుడు నేను ఇండియా నుంచి తీసుకొని వచ్చామండి. ఇంకా ఇక్కడ ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత ఇంకా అటు వెళ్తానని గోల చేస్తూ ఉంది. మా వారేమో ఇంకా నేను వెళ్తున్నాను ఇంకా అని బాయ్ చెప్తున్నారు. నేను కొంచెం సాడ్గా ఉన్నానన్నమాట. ఎందుకంటే నేను ముందు వెళ్తున్నాను, తర్వాత మా వారు వస్తున్నారు. ఇంక నాకు ఏడుపు వచ్చేసింది ఆ టైంలో. ఇంకా కొంచెం ఏడుస్తూ ఉన్నాను. ఇంకా బుడ్డదేమో అటు ఇటు చూస్తూ ఉంది. నేను ముందు వీడియోలో ట్రుంకీ అని తీసుకున్నామని చెప్పాను కదా, దాన్ని చెప్తున్నాను, మన్విత చూడు అని చెప్తున్నాను. అదేమో అటు ఇటు పారిపోవాలి అని చూస్తూ ఉంది. ఇంకా మా వారేమో చెప్తూ ఉన్నారు, అమ్మకి కొంచెం హెల్ప్ చెయ్యి, బోర్డింగ్ పాస్ ఇచ్చినప్పుడు ఇంకా మన్వితని కొంచెం హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం హెల్ప్ చెయ్యి అని మా పెద్ద పాపకి చెప్తూ ఉన్నారు అన్నీ కూడా. ఇదేమో ఇంకా ఎప్పుడెప్పుడు అటు ఇటు పారిపోదామా అని ఇంకా గోల చేస్తూ ఉంది. ఇక చూడండి, అటెక్కను ఇటెక్కను, ఇదిగో ఒక ర్యాబిట్ బొమ్మ తీసుకొచ్చుకుంది. పెద్ద బుద్ధివంతురాల్లాగా, చెప్పిన మాట వినేదానిలాగా అక్కడ కూర్చుంది కదా. అది చూసి మీరేం మోసపోకండి. అది చిచ్చర పిడుగు, అల్లరిలో అస్సలు మామూలుగా లేదు. ఇంకా ఇక్కడ డిపార్చర్స్ చూడండి, చెక్ చేసుకుంటూ ఉన్నాము ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. యాక్చువల్లీ ఫ్లైట్ వచ్చేసి 4:40కి, కానీ మా వారు ఆఫీస్కి వెళ్తే మళ్ళీ నేను క్యాబ్ తీసుకొని రావాల్సి వస్తుంది. ఈ సూట్ కేసులన్నీ తీసుకొని పిల్లల్ని తీసుకొని అని చెప్పి అని మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడే డ్రాప్ చేయమంటే ఇంకా డ్రాప్ చేశారు. మేము 12 ఆ టైంకే బయలుదేరాము. ఎందుకంటే 2:30 నుంచి బోర్డింగ్ పాస్ అనేది ఇంకా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అందుకని ఇంకా మేము 12:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. అంటే మా ఇంటి దగ్గర నుంచి లగ్జంబర్గ్ ఎయిర్పోర్ట్కి 40 minutes పడుతుంది. ట్రాఫిక్ ఎక్కువ ఉంటే 1 hour పడుతుంది. ఇంకా మా వారంతా చెప్తున్నారనమాట, టికెట్స్ ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి, ఇంకా తర్వాత స్పాటిఫై ఉంది, ఆన్ చేసుకో, సాంగ్స్ విను అని చెప్తూ ఉన్నారు. ఇంకా దానికి క్లాసెస్ ఉన్నాయండి, ఆ క్లాసెస్ అవన్నీ కూడా అటెండ్ అవ్వని అన్నీ చెప్తూ ఉన్నారు. ఇంకా ఇదేమో ఆలోచిస్తూ ఉంది ఏదో. ఇంకా అడుగుతున్నారు, ఏం ఆలోచిస్తున్నావు ఏంటి అని చెప్పి అని అన్నీ చెప్తూ ఉన్నారు. చెప్తుంటే అన్నీ వింటూ ఉంది ఇది కూడా. నేను తర్వాత వస్తాను, ఫస్ట్ అయితే నువ్వు వెళ్తున్నావు, నువ్వు అమ్మ అక్క వెళ్తున్నారని అన్నీ చెప్తున్నారు. అయితే అది ముందే బాయ్ అని చెప్తోంది. అల్లరి చేయొద్దు, నేనైతే ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను, నేను మీతో రావట్లేదని చెప్తున్నారు. ఇంకేంటంటే దానికి ఎయిర్పోర్ట్ అదంతా కూడా కొంచెం విచిత్రంగా ఉందన్నమాట. అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇంకా 2 ట్రాలీలు ఇలా తీసుకున్నాము. ఒకే దాంట్లో సరిపోవట్లేదు, సూట్ కేసులు అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. అందుకని ఇక చూడండి, ఆ సూట్ కేసుల మీద కూర్చొని వాటిని లాగడము, ఇగో ఇవన్నీ ఎలా చేస్తుందో ఇది. నేనేమో అవన్నీ మీద పడతాయి, అటు కూర్చోవద్దు అని చెప్తున్నా నేను. ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగాము. మా వారు ఇంకా బయలుదేరుతాను అని చెప్పి అని అన్నప్పుడు ఇంకా కొన్ని పిక్స్ దిగాను. ఇదిగోండి, ఇక్కడ నేను ఏడుస్తున్నాను, అప్పుడు తీశారనమాట. ఇంకా తర్వాత ఏడుపు మొహం పెట్టదులే, నవ్వు అంటే ఇట్లా దిగాము. తర్వాత నేను మా పెద్ద పాప కొన్ని పిక్స్ దిగాము. ఇంకా చిన్నదైతే నేను ఫొటోస్ తీస్తున్నాననే కానీ నా ధ్యాస అంతా దాని మీదే ఉంది. ఇంకా ఇటు పారిపోతుందా అని. ఇంకో ఇక్కడ చూడండి, వెనకాల ఎక్కి కూర్చొని, అదిగో ఇక్కడ నా జుట్టు చూడండి ఎంత పొడుగు లాగిందో అసలు. అదేంటంటే విపరీతమైన అల్లరి అనమాట, ఎక్సైట్మెంట్ అన్నీ ఎక్కువైపోయి అలా కోతి వేషాలన్నీ వేస్తుంది. ఇంకా తర్వాత డోనట్ కావాలని గోల్ చేసింది, డోనట్ కొనుక్కోవడానికి పోయిందిగా.
అటు పైకి ఎక్కడం దిగడం, అదిగో మళ్ళీ వాళ్ళ నాన్న మీద పడి అంతా లాగడం, మళ్ళీ వాళ్ళ అక్క మీదకి వెళ్ళడం, ఇంకా ఆ చైర్లోంచి ఈ చైర్లోకి ఇంకా మొత్తం గోలగోలు చేస్తుంది. ఇంకా మా వారు బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా నాకు చాలా ఏడుపు వచ్చేసిందనమాట వెళ్తూ ఉంటే. అంటే ఫస్ట్ టైము దానికి ఊహ తెలిసిన తర్వాత వాళ్ళ నాన్నని వదిలేసి అది ఇట్లా రావడం అనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియో గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. మీరు ఎప్పుడైనా మీ పేరెంట్స్ని వదిలి ఇలా వెళ్ళారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. కామెంట్ అనేది కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటే మీ నిఖిల తేజ. సీ యూ. బై బాయ్.